Hi everyone, welcome to Holistic Living Podcast. This is Madhavi. I'm a certified life coach. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మన లైఫ్లో ఎందుకు స్ట్రగుల్స్ ఉంటాయి, మనకి ఎలాంటి అవేర్నెస్ ఉంటే మన లైఫ్ని మనం బ్యూటిఫుల్గా మనమే మార్చుకోవచ్చు, అలాంటి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని వీడియోస్గా చేద్దాం అనుకుంటున్నాను. సో మీరందరూ ఈ వీడియోస్ని చూసి మీ లైఫ్లో కూడా ఆ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేసుకొని దాని బెనిఫిట్స్ పొందుతారని కోరుకుంటున్నాను. సో ఈరోజు ముందుగా సెల్ఫ్ లవ్ అనే టాపిక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ అనేది మీరు వినుండొచ్చు, లేకపోతే మీకు చాలా కొత్త అనిపించుండొచ్చు. వెస్ట్రన్ కంట్రీస్లో ఇది బాగా వాడుకలో ఉన్న పదం. సెల్ఫ్ లవ్ అంటే ఏదో మనకి నచ్చిన ఫుడ్ తినడమో, లేకపోతే షాపింగ్కి వెళ్ళడమో, లేకపోతే మన కోసం కొన్ని వస్తువులు కొనుక్కోవడము, ఇలా అనుకుంటారు పైకి. కానీ సెల్ఫ్ లవ్ అంటే మన వర్తి అని మనమే ఫీల్ అవ్వడం అన్నమాట, రికగ్నైజ్ చేయడం. యూజువల్గా మన వర్త్ని మనం ప్రూవ్ చేసుకోవాలని, వేరే వాళ్ళు మనల్ని గుర్తించాలని మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాం. దానివల్ల మన సెల్ఫ్ ఎస్టీమ్ ఇంకా పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి ప్రూవ్ చేసుకునే క్రమంలోనే ఉంటాం, కానీ యాక్చువల్గా మన వర్త్ని మనం ఫీల్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మనకి రెస్పెక్ట్ ఇచ్చుకోనట్టే కదా. సో అలాంటప్పుడు మన లైఫ్ బ్యూటిఫుల్గా ఉండదు. మనందరి కోరిక ఏంటి? మన లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలనే కదా, హ్యాపీగా జాయ్ఫుల్గా ఉండాలనే కదా. సో అలా ఉండాలి అనుకుంటే ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, మన వర్త్ని మనం గుర్తించడమే కాదు, మనం ఎలా ఉన్నామో అలా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్. మన ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉన్నా కూడా, సో నేను ఎలా ఉన్నానో నా క్వాలిటీస్, వీటన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. సో వీటి గురించి నేను వివరంగా మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఏంటి, మన వర్త్ని మనమే రికగ్నైజ్ చేయాలి, మనం ఎలా ఉన్నామో అలాగే యాక్సెప్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మన నీడ్స్, మన డిజైర్స్, మన విషెస్, వీటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం యూజువల్గా మన నీడ్స్ గురించి పెద్దగా పట్టించుకోం. మనం ఎప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేదానికే చూస్తుంటాం. కానీ మన నీడ్స్ మనం పక్కన పెట్టి మన ఫ్యామిలీ కోసం పరుగులెట్టినప్పుడు మనకి ఎప్పుడు ఆ ల్యాక్ అనేది ఉంటుంది. ఆ ల్యాక్లో నుంచి మన చుట్టూరు ఉన్న వాళ్ళకి సర్వ్ చేసామనుకోండి, అది ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదు. వాళ్ళు కూడా దాని బెనిఫిట్ పొందలేరు. మనం కూడా చివరికి ఏమవుతుందంటే మనం కూడా ఎగ్జాస్ట్ అయిపోతాం. ఎంతని నేను చెయ్యాలి అని ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తాయి. మనకి చివరికి ఆనందం అనేది ఉండదు. సో మన ఆనందాలన్నీ ఇట్లాంటి చిన్నవి అర్థం చేసుకోవటంలోనే ఉన్నాయన్నమాట. సో సెల్ఫ్ లవ్ అనేది ఒక మిర్రర్ లాంటిది మన లైఫ్లో. ఎలా అంటే మన లైఫ్లో ఉండే విషయాలన్నీ ఏంటి? రిలేషన్షిప్స్, హెల్త్, వెల్త్, కెరియర్. కొంతమందికి సొసైటీలో కాంట్రిబ్యూట్ చేయడం ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో ఇలాంటి విషయాలన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి గమనించుకోండి. మీకు ఒకవేళ రిలేషన్షిప్లో ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నాయా, లేకపోతే మనీ స్ట్రగుల్స్ ఉన్నాయా, ఏదైనా కూడా స్ట్రగుల్స్ ఉన్నాయి అంటే మనతో మన రిలేషన్షిప్ స్ట్రగుల్ ఉందన్నమాట. మనతో మన రిలేషన్షిప్ ఎక్కడో బాగాలేదు అంటే దాని అర్థం ఏంటంటే మనల్ని మనం ఎక్కడో యాక్సెప్ట్ చేయటంలో డిఫికల్టీ ఉండొచ్చు, లేదా మన నీడ్స్ని, మన డిజైర్స్ని మనం హానర్ చేయకపోయి ఉండొచ్చు, మన వర్తి అని మనం ఫీల్ అవ్వకుండా ఉండొచ్చు. ఇలాంటి బ్లాకేజెస్ మనలో ఉండడం వల్ల మన రిఫ్లెక్షనే బయట ఇవన్నీ. మన రిలేషన్షిప్స్, మన కెరియరు, మనీ కూడా. మనీ మేజర్ పార్ట్ రోల్ ప్లే చేస్తుంది కదా ఈ రోజుల్లో. మనీ బ్లాకేజెస్ ఉన్నాయి, మనీ రావట్లేదంటే ఎక్కడో మన మీద మనకే సరైన యాక్సెప్టెన్స్ లేదు, లేకపోతే డౌట్ ఉంది, ఏదైనా కావచ్చు. ఒక విషయంతో రిలేషన్షిప్ ఎలా ఉందో అది సరిగ్గా లేదు అంటే మనతో మనకి ఉన్న రిలేషన్షిప్ సరిగ్గా లేదు, మనల్ని మనం అర్థం చేసుకోవట్లేదని అర్థం. మనం ఎంతగా ప్రయత్నించినా బయట విషయాలు అవి సరి చేయబడవు. ఎందుకంటే మన లోపల సరి చేయందే బయట విషయాలు సరి చేయబడవు.
ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, మేనిఫెస్టేషన్ అంతా ఎనర్జీ అంటున్నారు. సో ఎనర్జీ అంటే ఏంటి? ప్రతిదీ ఎనర్జీ. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, రిలేషన్షిప్స్, మనీ, మన కెరియర్, మన థాట్స్, మొత్తం ఎనర్జీ. ఇదంతా యాక్చువల్గా గాడ్ అనే ఎంటిటీ అన్నమాట. ఇదంతా గాడ్ అంటారు మామూలుగా. సో ఎక్కడ బ్లాకేజెస్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ వచ్చిందంటే అది మనకి ఇబ్బంది కలిగిస్తుందంటే మనలో ఎక్కడో ఆ ఎనర్జీ బ్లాకేజ్ ఉందన్నమాట. అదేంటో మనం గుర్తించుకొని మనమే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎవ్వరూ మనకి హెల్ప్ చేయలేరు. అంటే హెల్ప్ అనేది ఒక సర్టన్ పాయింట్ వరకే చేయగలరు. అది కూడా వాళ్ళు ఎక్కువ హెల్ప్ చేసినా వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారు చివరికి. సో ఎవరికి వాళ్ళే బ్లాకేజెస్ ఏమేమి ఉన్నాయి చూసుకొని మనమే మన మీద వర్క్ చేసుకోవాలి. అది మన లైఫ్ బాగుండాలంటే కంప్లీట్గా మన లైఫ్ని మన చేతిలో తీసుకొని మనమే దానికి 100% రెస్పాన్సిబుల్ అని మనం బిలీవ్ చేస్తేనే మన లైఫ్లో మనం ముందడుగు వేయగలం. మన లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది. లేదంటే మనం ఎప్పుడు ఇతరుల నుంచే మనకి అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన లైఫ్లో గ్రోత్ అనేది ఉండదు సరిగ్గా. ఓకే నేను ఎందుకు సెల్ఫ్ లవ్ అనేది నాకెందుకు కష్టంగా ఉంటుంది అని మనం క్వశ్చన్ వేసుకున్నప్పుడు అది ఇప్పుడు జరుగుతున్నది కాదు. మన సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడు దెబ్బతినిందంటే మనం చిన్న వయసులో ఉన్నప్పుడు, చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అప్పుడే దానికి సీడ్ పడిందనమాట. సో బ్రూస్ లిప్టన్ అనే సైంటిస్ట్ అంటారు, కిడ్స్కి 7 years వచ్చే వరకు వాళ్ళ బ్రెయిన్ చాలా స్పాంజ్ లాగా ఉంటుంది. ఏ విషయాలు వింటారో చూస్తారో అవన్నీ డైరెక్ట్గా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి. మన లైఫ్ మొత్తం రన్ అయ్యేది సబ్కాన్షియస్ మైండ్ వల్లే. సో ఇప్పుడు మనం అడల్ట్హుడ్లో ఉన్నాం, కానీ చిన్నప్పుడు మనకి స్ట్రాంగ్గా బిల్డ్ అయిన సబ్కాన్షియస్ మైండ్తోనే మనం ఇప్పుడు అడల్ట్హుడ్ రన్ అవుతుందన్నమాట. చిన్నప్పుడు బిలీఫ్స్ ఏమున్నాయి ఒకసారి చూసుకోండి. మన పేరెంట్స్ కానీ, టీచర్స్, సొసైటీ, మన ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఏమని ఉంటారో లిటరల్గా మనం అలా తీసేసుకుంటాం. ఎందుకంటే 7 years వచ్చేదాకా లాజికల్ మైండ్ అనేది బిల్డప్ అయి ఉండదు. లాజిక్ తెలీదు. ఈజ్ ఇట్ రాంగ్, ఈజ్ ఇట్ రైట్ అనేది అంతగా డెవలప్ అయి ఉండదన్నమాట. అవ్వకపోవడం వల్ల ఏది వింటామో అది నిజం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వర్తి కాదు, నీకు ఏ పని చేయడం చేత కాదు, ఓకే నువ్వు టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు, ఏదైనా కూడా అలా అన్నారనుకోండి మనం, ఓకే నేను వర్తి కాదంట, నాకు వర్త్ లేదు, లేకపోతే నేనే పని చేయలేను అని లిటరల్గా తీసుకుంటారనమాట కిడ్స్. తీసుకొని వాళ్ళు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఫీల్ అవుతూ ఉంటారు. అది ఇప్పుడు అడల్ట్హుడ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో వాళ్ళు బాగా కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారు కొలీగ్స్తో. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నామంటే బాగా స్కిల్స్తో పాటు కమ్యూనికేట్ అవ్వాలి. ఆ క్లారిటీ అనేది, ఆ కరేజ్ అనేది, ఆ కన్సిస్టెన్సీ అనేది, ఇవన్నీ మనకి ఫుల్ఫిల్డ్గా ఉన్నప్పుడే మనం ఏ కెరియర్లో అయినా మనం ముందుకెళ్తాం కదా. సో ఇలాంటివన్నీ లోపిస్తున్నాయి అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఆ ఇబ్బంది ఇప్పుడు వచ్చింది కాదనమాట. చిన్నప్పుడు ఎక్కడో వాళ్ళు ఇవి నేర్చుకో ఉంటారు. ఐఎమ్ నాట్ వర్తి, సో నేను కమ్యూనికేట్ అవ్వలేను కంపెనీలో, సో నేను క్వైట్గా ఉంటాను. అదొక ఎగ్జాంపుల్ అనమాట. మేబీ వాళ్ళ పేరెంట్స్ అని ఉండొచ్చు, నువ్వు అతిగా మాట్లాడుతున్నావు, సో క్వైట్గా ఉండు, నోరు మూసుకో అని అంటారు కదా మన పేరెంట్స్. సో అది వాళ్ళు లిటరల్గా తీసేసుకొని నేను అతిగా మాట్లాడితే నాకేమన్నా డేంజర్ ఏమో అనుకొని అది పెద్ద అయినా కూడా వాళ్ళు ఓపెన్ అప్ అవ్వలేరు అనమాట, కమ్యూనికేట్ అవ్వలేరు. సో వాళ్ళు ఇంకా క్వైట్గా ఉండేదానికి ప్రిఫర్ చేస్తారు. అది ఏంటంటే అవన్నీ ఎమోషన్స్ అన్నీ లోపల హైడ్ చేసుకో ఉంటుంది మన బాడీ. యాంగర్, ఫ్రస్ట్రేషన్, జెలసీ, జడ్జిమెంటల్ నేచర్, ఇవన్నీ చిన్నప్పుడు ఎవరన్నా మనల్ని ఏమైనా అన్నారనుకోండి, బాడీ షేమ్ ఫీల్ అవుతాం.
ఇవన్నీ మన బాడీలో స్టోర్ అయి ఉంటాయి ఎమోషన్స్. స్టోర్ అయినవే ఆ ఎమోషన్సే బ్లాకేజెస్. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోకుండా చేస్తున్నది ఈ బ్లాకేజెస్ అన్నమాట. ఏంటి, చిన్నప్పుడు మనకి ఎవరు ఏమన్నారో దాన్ని రిసీవ్ చేసేసుకొని మన బాడీలో పెట్టేసుకున్నాం. అంతా ఎనర్జీ కదా. సో అవన్నీ మన బాడీలో స్టోర్ అయి ఉంటాయి. సో వాటన్నిటిని మనం గమనించుకొని ఇప్పుడు అడల్ట్గా మన రెస్పాన్సిబిలిటీ. చిన్నప్పుడు అనేది మన చేతిలో లేదు. సో వాటి మీద మనం వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా మన లైఫ్ కూడా హ్యాపీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మన లైఫ్లో కూడా జాయ్ అనేది ఉంటుంది. ఇది మన చేతిలో ఉంది, మనం చేసుకోగలం అన్నమాట. సో ఆ సెల్ఫ్ లవ్ అనేది, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది రావాలి అంటే ఈ బ్లాకేజెస్ అన్నీ పోవాలి. ఈ బ్లాకేజెస్ అన్నీ ఒక పక్క ఉంటూ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఒక పక్క మనల్ని మనం బిలీవ్ చేయకుండా ఒక పక్క యాక్సెప్ట్ చేసుకోవడం, ఇవన్నీ బోత్ ఆర్ టూ డిఫరెంట్ పొలారిటీస్. అవి ఒక దగ్గర ఉండలేవన్నమాట. సో అందుకని అలాంటివి ఏమేమి ఉన్నాయో మనమే చెక్ చేసుకోవాలంటే, మీరు ఎప్పుడైనా ఎమోషనల్గా అంటే ఫియర్, ఏ ఎమోషన్ అయినా, ఫియర్, యాంగర్, గిల్టీ, షేమ్, జెలస్, ఇలాంటి ఎమోషన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో ఒకసారి బుక్లో రాసుకోండి, గమనించుకోండి. ఎందువల్ల మీ లైఫ్ హ్యాపీగా లేదో, ఎందువల్ల మీకు మనీ బ్లాకేజెస్ వస్తున్నాయో. మనీ అంటే మీకు ఎలాంటి బిలీఫ్ ఉంది? చిన్నప్పుడు వినుంటాం, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా, లేకపోతే మనీ ఊరికే రాదు. ఇలాంటి బిలీఫ్ మనకి లోతుగా ఉన్నప్పుడు మనం మనీని అట్రాక్ట్ చేయలేం. అలాగే ఏదైనా బ్యాడ్ రిలేషన్షిప్ చూసినప్పుడు ఎవరిని చూసినా మనం అనుమానిస్తాం. ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. మన లైఫ్ ఊరికే సాడ్గా ఉండదు, బాధలతో ఉండదండి. ఎవ్వరూ మనల్ని ఇబ్బంది పెట్టరు. వాళ్ళ ఇబ్బంది పెడుతున్నారు అంటే మన లోపల సమ్ బ్లాకేజెస్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ బ్లాకేజెస్ పోవాలి అంటే ఎలా చేయాలో నేను ఒక టెక్నిక్ చెప్తాను. సో మనలో ఉన్న ఎనర్జీస్ని మనం రిలీజ్ చేయాలి. మన బాడీ, మన నర్వస్ సిస్టము ఎనర్జీస్ని స్టోర్ చేసుకుంటుంది. ప్రతి ఎమోషన్, ఫియర్ అంటే ఏంటి, యాంగర్ అంటే ఏంటి, అవన్నీ మన న్యూరల్ సిస్టంలో స్టోర్ అయి ఉంటాయి, మన సబ్కాన్షియస్ మైండ్లో. దాన్ని ఇప్పుడు మనం రీవైర్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవేర్గా ఉండడం. మన ఎమోషన్స్, మనం ఎక్కడ బర్న్ట్ అవుట్ అవుతున్నాం, ఎక్కడ ఫ్రస్ట్రేట్ అవుతున్నాం, ఎక్కడ ఫియర్ఫుల్గా ఉంటున్నాం, ఎక్కడ మనకి జెలసీ వస్తుంది, అవన్నీ మనం జర్నల్ చేసుకోవాలి, బుక్లో రాసుకోవాలి. ఒక్కసారి అవేర్నెస్తో ఇవన్నీ మనం గమనించినప్పుడు మనకి ఈజీ అవుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ చుట్టుపక్కల ఉన్న వాటన్నిటినీ కాసేపు పక్కన పెట్టండి. మన చుట్టుపక్కల ఉన్న పీపుల్ని మనం బ్లేమ్ చేస్తూ కూర్చున్నంత వరకు మన లైఫ్లో వెలుగు అనేది ఉండదు, గ్రోత్ అనేది ఉండదు, జాయ్, హ్యాపీనెస్ ఏది ఉండదు. మనం చేయాల్సిన వర్క్ కల్లా మన మీద మనం చేసుకోవడమే, అంతే. మనం హ్యాపీగా ఉండాలంటే మనమే మన మీద వర్క్ చేసుకోవాలి. సో ఆ ఎమోషన్ని మీరు గుర్తించినప్పుడు ఒక ప్రాక్టీస్ ఉంది, దాన్ని సొమాటిక్ ప్రాక్టీస్ అంటారు. సో ఫియర్ అనే ఎమోషన్ మీకు ఉందనుకోండి, అప్పుడు మీకు ఫియర్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో మీ మైండ్ ఐలో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఓకే, కంప్లీట్గా మీరు చేసే పని ఏముందో దాన్ని షట్ డౌన్ చేసేసి రూమ్లో ఒక కామ్ ప్లేస్లో కూర్చొని ఆ ఫియర్ అనే దాన్ని గమనించుకోండి. మీ బాడీలో ఒక 3 డీప్ బ్రెత్స్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేయండి. కామ్గా, క్వైట్గా ఆ ఫియర్తో కూర్చోండి, ఆ ఎమోషన్తో కూర్చోండి. ఏదైనా యాంగ్జైటీ, స్ట్రెస్, ఇలాంటి ఏ ఎమోషన్ అయినా ఒక ఎమోషన్ని తీసుకొని వర్కౌట్ చేయండి, బాగా వర్కౌట్ అవుతుంది ఇది. అలా కామ్గా కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత మీ నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవ్వాలి. అయిన తర్వాత ఆ ఫియర్ అలానే ఉండనివ్వండి. ఆ ఎమోషన్ని
మీరు యూజువల్‌గా మనం ఆ ఎమోషన్‌ని డైల్యూట్ చేయాలని చూస్తుంటాం. ఫుడ్ తినడము, లేకపోతే మూవీస్‌కెళ్ళడము, లేకపోతే నా మనసు బాలేదని ఫ్రెండ్స్‌కి కాల్ చేయడం ఇలాంటివేమీ చేయొద్దు. ఏ ఎమోషన్ అయినా సరే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్ చెప్తున్నా. సో, ఆ ఫియర్ ఎమోషన్‌తో కూర్చోండి. మీకు ప్రస్తుతానికి ఫియర్ అనేది లేకపోతే ఎప్పుడన్నా మనకి పాస్ట్‌లో జరుగుంటాయి గదా! ఫియర్‌ఫుల్ ఇన్సిడెంట్స్. ఆ ఇన్సిడెంట్‌ని గుర్తు చేసుకొని, అప్పుడు మీ బాడీలో ఉన్న సెన్సేషన్స్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ బాడీలో ఎక్కడో దగ్గర ఆ సెన్సేషన్ అనేది వస్తుంది. యూజువల్‌గా మన టమ్మీ, చెస్ట్ అండ్ థ్రోట్ ఏరియాలో ఎనర్జీ ఎక్కువ స్టోర్ అయ్యి ఉంటాయి. సో, టమ్మీలో ట్విస్ట్ ఉండొచ్చు, హార్ట్ దగ్గర హెవీగా ఉండొచ్చు, థ్రోట్ ఏరియాలో లంప్ అన్నట్టుగా ఉంటాయన్నమాట. సో, ఎక్కడ మీకు సెన్సేషన్ వస్తుందో ఆ ఏరియాలో ఫోకస్ చేయండి. అలానే ఆ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో, ఆ ఎనర్జీకి ఒక పేరు పెట్టి ఫియర్, ఓకే నాకిప్పుడు ఫియర్ వచ్చింది అన్నప్పుడే ఫియర్ డిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పైగా మన బాడీలో స్టోర్ అయింది కదా! దాన్ని ఎలా డిసిపేట్ చేయాలంటే ఎక్కడ మనకి సెన్సేషన్ వస్తుందో అక్కడ మనం ఫోకస్ పెట్టినప్పుడు ఆ ఎనర్జీ మన బాడీలోంచి బయటకెళ్తుంది. డిసిపేట్ అవుతుంది. మన బాడీలోంచి, మన నర్వస్ సిస్టమ్‌లోంచి, మన సెల్స్‌లో నుంచి అది బయటికి వెళ్ళిపోతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. మనం గమనిస్తే క్లియర్‌గా. సో, అట్లా మనం ఒక్కసారి చేస్తే కుదరదు. ఫ్రీక్వెంట్‌గా చేసుకుంటూ ఉంటే ఆ ఎనర్జీస్‌ని మనం రిలీజ్ చేయాలన్నమాట. రిలీజ్ చేయనంత వరకు అవి మన లైఫ్‌లో ఎప్పుడు బ్లాకేజెస్ లాగే ఉంటాయి. సో, ఇది బాగా పనిచేస్తుంది. ఏ ఎమోషన్‌కైనా దీన్ని యూజ్ చేయొచ్చు. సో, ఇట్లా మనం వర్క్ చేసుకుంటే కొద్ది రోజులకి మనకు అర్థమవుతుందనమాట. ఓకే. మనకి ఈజీగా అవేర్‌నెస్ వస్తుంది. మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది. మనం ఎవ్వరి దగ్గరికి అప్రూవల్ కోసం, వాలిడేషన్ కోసం, మనీ కోసం బెగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఆ గాడ్స్ పవర్ అనేది ఉంటుంది. దాన్ని మనం ట్యాప్ చేసుకొని మన గ్రోత్‌కి, మన హ్యాపీనెస్‌కి, మనకి ఏది కావాలంటే దానికి మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో, మెయిన్‌గా కావాల్సింది ఆ విల్ పవర్. ఓకే. నా లైఫ్‌లో నేను నా హ్యాపీనెస్‌ని నేనే తెచ్చుకుంటాను అన్న విల్ పవర్‌తో గాని మనం ముందుకెళ్తే, మనం ఇట్లా వర్క్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. సో, అసలు సెల్ఫ్ లవ్ అనేది తర్వాత మీకు అర్థమవుతుంది. మీకే అర్థమవుతుంది. ఈ ఎనర్జీస్ అన్నీ మీ బాడీలోంచి వెళ్ళినప్పుడు ఒక లైట్ ఫీలింగ్ వస్తుంది మీకు. అప్పటి వరకు హెవీగా ఉన్న మీ ఎమోషన్స్‌తో నిండిన మీ హార్ట్ లైట్‌గా అనిపిస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది, నేను చెప్పాల్సిన పనిలా, యాక్చువల్‌గా చెప్పకూడదు ఇది. కానీ ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. అసలు నిజానికి సెల్ఫ్ లవ్ అంటే ఏంటంటే, మన ఎక్సైట్‌మెంట్‌ని మనం ఫాలో అయ్యి, మన పనేంటో, ఓకే, మనకి ఏ పని ఎక్సైట్‌మెంట్ ఇస్తుందో, ఏ పని చేస్తే మనకి హ్యాపీగా ఉందో, దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఆ పని చేయడం సెల్ఫ్ లవ్. అంతేగాని మన పేరెంట్స్ ఇష్టపడుతున్నారనో, లేకపోతే సొసైటీలో మనకి పేరు రావాలనో, వేరే వాళ్ళ అప్రూవల్ కోసమో, వాలిడేషన్ కోసమో మనం ఏ పని చేసినా కూడా చివరికి అది మనకి హ్యాపీనెస్‌నివ్వదు. మీరు గమనించే ఉంటారు, చాలామంది జాబ్స్ చేస్తుంటారు. లేకపోతే బిజినెస్ చేస్తూ ఉంటారు. అది ఒకవేళ వేరే వాళ్ళ కోసం అనుకోని చేశారనుకోండి, వీళ్ళకెప్పటికీ ఆ పని అనేది తృప్తినివ్వదు. దాంట్లో వచ్చిన మనీ కూడా వాళ్ళకి యూజ్ అవ్వవు, వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఆ పనులన్నీ వేరే వాళ్ళ కోసం చేస్తున్నారనుకోండి, అప్రూవల్, వాలిడేషన్ బయట నుంచి కావాలి మనకెప్పుడు. అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మన లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది ఎప్పటికీ ఉండదు. మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మనకి ఏ వర్క్ చేస్తే ఎంతూజియాజం వస్తుందో, ఎక్సైట్‌మెంట్, అంటే నేను ఈ పని చేయబోతున్నాను అని ఒక రకమైన ఎక్సైట్‌మెంట్‌లో ఉండి ఆ పని చేశామనుకోండి, మన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. లైఫ్ అంటే ఏదో కాదు, ఏదో ఒక పని తీసుకోవాలి మనం.
ఆ పని ఎలా ఉండాలంటే మనకి నచ్చేటట్లు ఉండాలి. అది ఇతరుల కోసం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మనకి నచ్చాలనమాట. మన వర్త్ మనం గమనించుకోవాలి. మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఇలాగా ఎవరికైతే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారో వాళ్ళకి సమాజం అంతా రెస్పెక్ట్ ఇస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం రెస్పెక్ట్, వాలిడేషన్ కోసం పరుగులెట్టాల్సిన పని లేదు. మన మీద మనకి కాన్ఫిడెన్స్, మనకి మనం గౌరవం ఇచ్చుకున్నప్పుడు సమాజం ఇంకేం చేయలేదన్నమాట. సమాజం కూడా మన వర్త్‌ని గుర్తిస్తుంది. సో, మీరు ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకొని, మీకు బాగా ఇష్టమైన పనేంటి? మీకు నిద్ర లేసేదానికి, ఓకే. నేను ఈ పని చేయబోతున్నాను ఈరోజు. అందుకని నేను నిద్ర లేస్తాను ఎక్సైట్‌మెంట్‌తో, బద్ధకంతో కాదు. ఏ పని మిమ్మల్ని నిద్ర లేపుతుంది? సో, ఆ పనిని మీరు గుర్తించి, ఆ పని చేసుకుంటూ, మీలో ఉన్న హెవీ ఎమోషన్స్‌ని తీసేయి సోమాటిక్ ప్రాక్టీస్ చేసుకుంటూ, ఒక అవేర్‌నెస్‌తో మీలో ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి? ఎప్పుడొస్తున్నాయి? ఎందుకు వేరే వాళ్ళ వల్ల మీరు కోపంగా ఉన్నారు? వేరే వాళ్ళు నన్నెందుకు ఇగ్నైట్ చేస్తున్నారు? ఇట్లాంటివన్నీ రాసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే లైఫ్‌లో ఆటోమేటిక్‌గా హ్యాపీనెస్ వస్తుంది. మన లైఫ్ చాలా బ్లిస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు అర్థం చేసుకొని లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.